హలో, మన వీడియో చూస్తున్నారు అందరికీ వందనాలు, నమస్కారం. అయితే ఈ వీడియో పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే, మనం సోషల్ సర్వీస్ చేస్తున్నప్పుడు మా పిల్లలందరూ చూసి, ఇంకా పిల్లకాయలు స్కూల్కి వెళ్ళారు, ఇంకా పాప కూడా రాలేదు. అయినా కానీ వీళ్ళిద్దరిని చూపిస్తున్న కారణం ఏంటంటే, ఇంకా పాప రాలేదు కాబట్టి వీళ్ళిద్దరిని చూపిస్తున్నాను. నా కొరకు ఒక గిఫ్ట్ కొన్నారు. ఏంటంటే ఫాదర్ డే కదా, ఫాదర్స్ డే రోజు ఒక గిఫ్ట్. ఎందుకంటే నేను ఆటో తోలుతూ రూపాయి దాచుకొని లేని వారికి అన్నం పెట్టాలని ఒక ఆలోచనతో ఎలాగైతే ముందుకెళ్తున్నానో, వీళ్ళ ఆలోచన ఏంటంటే, నేను ఇచ్చే రూపాయి దాచుకుని, ఇదేంటంటే నేను ఆ ఫోన్కి పవర్ బ్యాంకు నా కోసం తేవడం జరిగింది. ఇంతకుముందు అయితే ఈ గిఫ్ట్ కూడా ఇలా ఇచ్చారు దాచుకొని. ఇది కూడా 1800 2000 పెట్టి కొన్నారు వీళ్ళు. అయితే నాకు చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఒక 1000 రూపాయలు ఉంటే నేను సోషల్ సర్వీస్ చేస్తాను కదా, అంత కష్టపడుతున్న నాకు. అయితే వీళ్ళ ఆదర్శం అనమాట పిల్లకాయలు. అంటే వాళ్ళు రూపాయి దాచుకుని ఈ విధంగా ఇవ్వడం చాలా గొప్పతనం. నేను కూడా ఎందుకు చెప్తున్నానంటే, నేను చేస్తున్న సోషల్ సర్వీసులో అనేక సార్లు ఫోన్ నెంబర్ పెట్టి మీకు ఏమైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయని చెప్తున్నాను. కాకపోతే ఏంటంటే ఇది చాలా ఆనందం. ఏంటంటే ఎన్నో వీడియోలు పెట్టాను, కానీ నాకైతే కొన్ని వందలు సోషల్ సర్వీస్ చేశాను, కానీ ఎవరు కూడా ఏమీ నాకు ఇవ్వలేదు. ఇది ఫాదర్స్ డే రోజు నాకు చాలా ఆనందం కలిగిస్తుంది. అసలు వాస్తవంగా అయితే మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, నువ్వు చెప్పు, ఎందుకు కొని అనుకున్నావు? అందరూ చూస్తున్నా చెప్పాలి, అటు చూసు. ఎందుకంటే నీకు ఛార్జింగ్ అయిపోతే నువ్వు ఇంటికి వస్తావు నువ్వు బాధపడుతున్నావు కాబట్టి మేము కొన్నాము. ఓకే, అంటే మనం వీడియో పెడతా ఉంటాం కదా, ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అంటే అది సువార్త ఛానల్లో కావచ్చు, ఇటు వచ్చి ఎన్జేజీ గాస్పల్లో కావచ్చు, మనం చేస్తున్న సోషల్ సర్వీస్లో కావచ్చు, ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే చాలా కష్టపడాలి. ఎందుకంటే ఎవరి దగ్గర ₹1 మనం ఆశించకుండా మనం వీడియోలు చేస్తున్నాం. సోషల్ సర్వీస్ కావచ్చు, లేకపోతే సువార్త కూడా కావచ్చు, ఇవన్నీ చేస్తున్నాం. అయితే ఇప్పుడు వీళ్ళు కష్టపడిన గిఫ్ట్ తెచ్చారు, అందుకని వాళ్ళ ముందే నేను ఇప్పుడు ఇది ఓపెన్ చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చెప్పాను కదా, మరి ఏమి ఇచ్చారు నాకు కూడా తెలియదు, ఎంత ఇదో తెలియదు. ప్రస్తుతానికైతే మీరు కూడా ఈ విధంగా మీరేం చెప్తారు, మీరు చెప్పండి. తల్లిదండ్రులకి ఏం చెప్తారు, పిల్లలకి ఏం చెప్తారు చెప్పండి అక్కడ. మేమైతే కష్టపడి మా నాన్న గిఫ్ట్ కొన్నాము, మాకైతే చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా ఇలాగే మీ తల్లిదండ్రులను ఆనందపరచండి. ఓకే, సంతోషం. ఇదైతే నాకు చాలా సంతోషం కలిగిస్తుంది, ఎందుకంటే నేను ఆటో తోలుతాను కాబట్టి. పోయిన సంవత్సరం ఇదే రోజు ఇది కొనిచ్చారు. దీనివల్ల నాకు చాలా ఉపయోగం ఉంది, ఎందుకంటే చెవులో పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా మాట్లాడవచ్చు, ట్రాఫిక్ ఇబ్బంది లేదు. రెండోది ఏంటంటే ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఆటో తోలడం చాలా ఇబ్బంది పడుతున్నాను. కానీ ఇది మళ్ళీ తీయండి, మీ చేతిలో మీరే తీయండి. చాలా సంతోషం. ఎంత సంతోషం అంటే ఫాదర్స్ డే మరి నాకు చేస్తున్నారో నేను వాళ్ళకి చేస్తానో తెలియదు. వీళ్ళిద్దరూ సీవియర్ ఇంగ్లీష్ స్కూల్లో చదువుతున్నారు, పాప కూడా సీవియర్ స్కూల్లో చదువుతుంది. ఓకే ఓకే, ఇంటి బయట తీయండి, జరి తీయాలి, ఇటేనా? ఓకే ఓకే, ఇది ఇలా మనకి లేలోడ్ తిరిగిపోయింది. ఇంకొకటి ఏంటంటే, మనం చేస్తున్న దాంట్లో పవర్ బ్యాంక్ వచ్చేసింది మనకి. ఇప్పుడు మనకు కావాల్సింది, మనం వీడియో తీస్తున్న ఫోన్ బాగాలేదు, ఫోన్ కావాలి. ప్రస్తుతానికి అయితే మనం ఎవరిని డొనేషన్ కలెక్షన్ మనం అడగమండి. నేను తోలిచ్చిన డబ్బుల్లోనే రూపాయి పోగేసి వాళ్ళు పోయిన సంవత్సరం ఈ బ్లూటూత్ కొనిచ్చారు. ఇప్పుడు మాత్రం ఈ పవర్ బ్యాంక్ కొనిచ్చారు. ఎందుకంటే నేను చాలా దూరం వెళ్తాను, అనేక ప్రాంతాలు తిరుగుతాను, వందల కిలోమీటర్లు, 200-300 కిలోమీటర్లు ఇంకా లాంగ్ కూడా వెళ్తూ ఉంటాను. అలాంటప్పుడు ఛార్జింగ్ కొంచెం ఇబ్బంది. నాకైతే పవర్ బ్యాంక్ కొనిచ్చారు. పోయిన సంవత్సరం ఇదే రోజు బ్లూటూత్, ఇప్పుడు పవర్ బ్యాంకు. ఇంకో ఆశ ఏంటంటే, వచ్చేసారి కూడా వీళ్ళే ఫోన్ కూడా కొనిస్తానని చెప్తున్నారు. ఎవరిని అడగబడలేదు, మేమే రూపాయి దాచి ఫోన్ కొనిస్తామని చెప్తున్నారు. వీళ్ళ పాకెట్ మనం దాచుకుని. మనం చెప్తున్నది ఏంటంటే, నేను చేస్తున్న సోషల్ సర్వీస్ వల్ల అనేకులకి కష్టపడి నేను దాచిస్తున్నానని ఒక ఆలోచనతో వీళ్ళు కూడా రూపాయి దాచుకుని, ఎన్నిసార్లు చెప్పినదే మాట, మీరు కూడా 10 మందికి సహాయం చేయండి, 10 మందికి సహాయం చేయడానికి ట్రై చేయండి. అలాగే మీరు తల్లిదండ్రులుగా, నేను చెప్తున్న మాట తల్లిదండ్రులకి ఏంటంటే, మీ తల్లిదండ్రులుగా మీరు చేస్తున్న ఒక పనిని చూసి మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు, మీ పిల్లలు కూడా మీ బాట నడుస్తారు. నేను చేస్తున్న కేవలం ఒక సోషల్ సర్వీస్ వల్ల నేను కొనలేని వస్తువులు నాకు వీళ్ళు కొనియడం చాలా గొప్పతనం. ఏదేమైనా సరే తల్లిదండ్రులు అందరూ బాగుండాలి, పిల్లలు బాగుండాలి. మనల్ని ఫాలో అవుతున్న వారు ఒక్కరికైనా ఈ మాట అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీ పిల్లల్ని మీరు బాగా చూసుకోవాలి. తల్లిదండ్రులుగా మీరు కూడా ఒక క్రమశిక్షణలో ఉండాలి. మీ పిల్లలు మిమ్మల్ని మీ మాట వినాలి, మీరు మీ పిల్లల మాట వినాలి. అలాగే మనం ఇప్పటిదాకా మన వీడియోలు చూస్తున్నవారు
సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకలకు షేర్ చేయడానికైతే ఈ వీడియోని మీరు షేర్ చేయవసరం లేదు. ఎందుకంటే చెప్తాను, మనం చేసే సోషల్ సర్వీస్ కాదు. ఖచ్చితంగా మనం ఫాలో అవ్వండి. మీ ప్రాంతాల్లో ఆకలితో ఉన్న వాళ్ళకి అంత అన్నం పెట్టడానికి ట్రై చేయండి. మనల్ని ఎప్పుడు ఫాలో అవుతున్న వారికి మాత్రం నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అందరికీ వందనాలు. ప్రైజ్ రాదు. నమస్కారం.